ఇటు పాలసీల్లోనూ నూతన మార్పులైతే చోటు చేసుకునేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొదటగా పిసిసి అధ్యక్షుల మార్పు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిలని మార్చేటువంటి ఆలోచన ఉందనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ క్రమంలో భాగంగా మరి ఒకవేళ ఆయన ఇండియా కూటమి కనుక దగ్గరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం అయితే లేదని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలో మరి ఆయనకి ప్రస్తుతం రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి తన సోదరి అంటే అన్నా జిల్లాల మధ్య అనేక ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయనేటువంటి సంగతి అందరూ కూడా తెలిసినటువంటి అంశమే. సో వాటి గురించి గతంలో అనేక మంది కూడా చర్చించిన పరిస్థితి ఉంది. సో కాబట్టి వైఎస్ షర్మిలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలి పదవి నుంచి కూడా తప్పించడానికి పెద్ద ఎత్తున ఆస్కారం ఉంటుందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో మరొక అంశాన్ని కనుక వస్తే పాలసీలు, ఏపీలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని కూడా ప్రభుత్వం రూపొందించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ విధానం అయితే అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీగా మద్యం రేట్లు పెరిగినాయని, అదేవిధంగా కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకం చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వాటిలో వాస్తవాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో, సో ఈ నాణ్యమైనటువంటి మద్యాన్ని అందించేటువంటి కార్యక్రమానికైతే ఆంధ్రప్రదేశ్ నూతన కూటమి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టేటువంటి ఆలోచనలు అయితే స్పష్టంగా కనపడతా ఉంది. అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్, ఏపీలో కొత్త మార్పులు. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం శివపార్తి గారు